విండ్ టర్బైన్ అంటే రోటార్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు నిన్నటి క్లాస్లో రోటార్ క్యారెక్టరిస్టిక్స్. ఈ రోజు క్లాస్లో ఏం చేస్తామంటే విండ్ టర్బైన్ యొక్క టైప్స్ ఆఫ్ డిఫరెంట్ విండ్ టర్బైన్స్. ఆ విండ్ టర్బైన్స్ యొక్క వివిధ రకాల గురించి ఈ రోజు నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకోబోయే టైప్స్లో ఒకదాని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది పూర్తి విశ్లేషణాత్మకంగా. ఇప్పుడు ఆ రెండవ దాన్ని కూడా చెప్తాం, మరలా 1-2 మధ్య ఉన్నటువంటి కంపారిజన్ కూడా చేస్తాం. విండ్ టర్బైన్స్ 2 టైప్స్. దాని యొక్క యాక్సిస్ బేస్ చేసుకుని అక్షం పరంగా, రోటార్ అక్షం పరంగా విండ్ టర్బైన్ 2 రకాలు. ఒకటవది హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్. రెండవది వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్. ఫస్ట్ దాన్ని ఏమంటామంటే హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్ మీన్స్ HAWT. రెండవది వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ అంటే VAWT. మరలా ఈ హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్ ని 2 రకాలు, అప్వర్డ్ ఒకటి, డౌన్వర్డ్ ఒకటి. బ్రాడ్ క్లాసిఫికేషన్ లో విండ్ టర్బైన్స్ 2 టైప్స్. ఫస్ట్ వన్ హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్, రెండవది వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్. మరలా ఈ హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్ ని 2 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటవది అప్వర్డ్ అయితే ఇంకోటి డౌన్వర్డ్ అన్నాడు. దీన్ని హారిజాంటల్ యాక్సెస్ అంటే ఏంటి, వెర్టికల్ యాక్సెస్ అంటే ఏంటి అనేది డయాగ్రమాటికల్ గా మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఒక పిక్చర్ షేర్ చేస్తున్నాను, దాన్ని చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు అక్కడ 5 టర్బైన్స్ కనిపిస్తున్నాయి. దానిలో మొదటి 3, ఇప్పుడు చూస్తున్నటువంటి 3 కూడా హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్. వీటికి ఏమని పేరంటే HAWT. వీటి యొక్క కన్స్ట్రక్షన్ కానీ, దాని ఇంటర్నల్ గా ఉండేటటువంటి పార్ట్స్ గురించి కానీ, ఆ పార్ట్స్ యొక్క వర్కింగ్ మొత్తం మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. చూడండి, వాటి యొక్క ఆ టర్బైన్ ఉండే రోటర్ అనేది ఎర్త్కి హారిజాంటల్ గా ఉంది కావున దీనిని హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అంటారు. హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అంటారు. చూడండి, ఆ ఫ్యాన్స్ అనేవి ఎలా తిరుగుతున్నాయి, ఆ బ్లేడ్స్ అనేవి, ఆ బ్లేడ్స్ కి ఒక రోటార్ కనెక్ట్ చేయబడింది. ఆ రోటార్ అనేది ఎర్త్కి హారిజాంటల్ గా ఉండే యాక్సిస్ పరంగా రొటేట్ అవుతుంది. దాన్ని చూపిస్తాను చూడండి. దీని యొక్క యాక్సిస్ ఏమవుతుంది, ఇది. అది ఎలా ఉంది, ఎర్త్కి హారిజాంటల్ గా ఉంది. అందువలన ఈ టైప్ ఆఫ్ విండ్ టర్బైన్స్ అన్నింటినీ కూడా హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అంటాం. అలా కాకుండా ఈ రెండవ రకం చూడండి, ఇవి ఎలా రొటేట్ అవుతాయి అంటే ఆ మధ్యలో ఈ టవర్ కి ఒక పై వరకు ఒక నిట్ట నిలువు రాడ్ ఒకటి ఉంది. ఆ రాడ్ ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుందంటే మొదటి టర్బైన్ లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నేను డ్రా చేస్తున్నాను కదా, అది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. రెండవ టర్బైన్ లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది. ఈ యాక్సిస్ పరంగా ఇవి తిరుగుతూ ఉంటుంది. అందువలన ఈ టైప్ విండ్ టర్బైన్స్ కి ఏమని పేరు పెడతారంటే వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్. షార్ట్ ఫామ్ ఏమంటామంటే VAWT. అదే ఫస్ట్ దానికి షార్ట్ ఫామ్ అవుతుందంటే HAWT. అయితే ఈ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ లో
టూ టైప్స్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దాని ముందు విండ్ అంటే ఏంటి, విండ్ పవర్ అంటే ఏంటన్నది మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దాన్ని క్లాసిఫికేషన్ లో మనం చూపించాల్సి ఉంటుంది కనుక. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విండ్ టర్బైన్స్, ఈ టర్మ్ అనేది డిఫరెంట్ వేరే టర్మ్స్ లో కూడా మాట్లాడుతూ ఉంటాం. మోస్ట్ ఎర్లీ టర్బైన్స్ most early wind turbines were used to grind grain into flour, hence the name windmill. ఈ విండ్ టర్బైన్స్ ని ఇంకోలా ఎలా పిలుస్తామంటే మనం విండ్ మిల్స్ అని కూడా పిలుస్తాం. కామన్ యూజ్డ్ నేమ్స్, కామన్ యూజ్డ్ నేమ్స్ ఏంటంటే విండ్ డ్రివెన్ జనరేటర్ అని కానీ, విండ్ జనరేటర్ అని కానీ, విండ్ టర్బైన్ అని కానీ, విండ్ టర్బైన్ జనరేటర్ అని కూడా పిలుస్తాం. అండ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్, ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. వెక్సీ కన్వర్షన్ సిస్టమ్స్ ఇలా అని కూడా మనం పిలవడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విండ్ అంటే ఏంటి, విండ్ ఎనర్జీ అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా. విండ్ అంటే కొంత కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉన్నటువంటి ఎయిర్ అనేది ఒక చోట నుండి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని విండ్ అంటాం. అంటే ఎయిర్ హ్యావింగ్ కైనెటిక్ ఎనర్జీ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అంటే విండ్కు ఉన్నటువంటి ఆ కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి తద్వారా మనం ఎలక్ట్రిసిటీని పొందినట్లయితే పవర్ ఆర్ విండ్ ఎనర్జీ అంటారు. మోడర్న్ విండ్ టర్బైన్స్ ఆర్ యూజ్డ్ టు క్యాప్చర్ కైనెటిక్ ఎనర్జీ ఫ్రమ్ విండ్ అండ్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. విండ్ మిల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో అగ్రికల్చర్ ఫీల్డ్ లో వాటిని ఉపయోగించడం ద్వారా దీని విండ్ మిల్స్ అనే పేరు వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం పూర్వకాలం కేవలం ఆ గ్రెయిన్స్ కోసం గ్రైండ్ చేయడానికి వాటికే వాడేవాడు. కానీ ఈ నౌవేడేస్ ప్రెసెంట్ డేస్ లో అయితే మోడర్న్ విండ్ టర్బైన్స్ ఆర్ యూజ్డ్ టు క్యాప్చర్ కైనెటిక్ ఎనర్జీ ఫ్రమ్ ద విండ్ అండ్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్ని ఉత్పత్తి చేయడం కోసం మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మీకు HAWT హారిజాంటలీ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అని చెప్పడం జరిగింది. అది టూ టైప్స్ అని చెప్పాం, అప్ విండ్ హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్. దీని మీనింగ్ ఏంటంటే ఎయిర్ అనేది మొదట బ్లేడ్స్ ని టచ్ చేసి తరువాత టవర్ ని టచ్ చేసినట్లయితే దాన్ని అప్ విండ్ అని పేర్కొంటారు. ద జనరేటర్ షాఫ్ట్ ఈస్ పొజిషన్డ్ హారిజెంటల్లీ అండ్ ద విండ్ హిట్స్ ద బ్లేడ్స్ బిఫోర్ ద టవర్. ఇది ఇలా ఉంటే దాన్ని హారిజెంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అప్ విండ్ అంటాం. డౌన్ విండ్ అంటే the generator shaft is positioned horizontally and the wind hits the tower first, then the blade.
ముందు టవర్ని టచ్ చేసి తర్వాత బ్లేడ్ని టచ్ చేసినట్లయితే, ఇక్కడ మీకు డయాగ్రమాటిక్గా చూపించడం జరిగింది రైట్ సైడ్, ఒకసారి దాన్ని చూడండి. ఫస్ట్ ఈ విండ్ అనేది దేన్ని టచ్ చేస్తుంది, ఇక్కడ టవర్ ఉంది కదా, ఈ టవర్ని టచ్ చేస్తుంది. ఆ తర్వాత బ్లేడ్స్ని టచ్ చేస్తుంది. అలా బ్లేడ్ని టచ్ చేసి ముందు టవర్ని టచ్ చేసి తర్వాత బ్లేడ్ని టచ్ చేసినట్లయితే దానికి ఏమని పేరంటే డౌన్ విండ్ హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అని అంటాం. నెక్స్ట్, ఇంతవరకు మనం దేని గురించి డిస్కస్ చేసామంటే 2 types ఆఫ్ విండ్ టర్బైన్స్ అని చెప్పాం. దానిలో హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ లో మరలా 2 types గా చెప్పుకున్నాం. కాకపోతే ఇది డిజైనింగ్ ఒకటే అవుతుంది, బట్ విండ్ అనేది దేనిని టచ్ చేస్తుంది ముందు అనే దాని మీద ఆధారపడి డౌన్ విండా లేదా అప్ విండ్ అనే కాన్సెప్ట్ చెప్తాం. తర్వాతది వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్. మెయిన్గా మనం చెప్పుకునేది దీని గురించే. ఆల్రెడీ దీని గురించి మీకు ఫస్ట్ స్లైడ్లో చూపించడం జరిగింది. యాక్సెస్ అనేది ఎర్త్కి వెర్టికల్గా ఉండడం వల్ల వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో అడ్వాంటేజెస్, ఇప్పుడు హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ గురించి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా వెక్స్ అనేటటువంటి కాన్సెప్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ మనం అక్కడ వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ గురించి మాట్లాడుకోలేదు. కానీ ఈ సందర్భంలో వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక దీని యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం హారిజాంటల్ యాక్సెస్ మరియు వెర్టికల్ యాక్సెస్ ఈ 2 టర్బైన్స్ మధ్య డిఫరెన్సెస్ కూడా ఇక్కడ తెలుసుకుంటాం. విండ్ ఫ్రమ్ ఎనీ డైరెక్షన్ రొటేట్ బ్లేడ్స్. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ డైరెక్షన్లో విండ్ వచ్చినా సరే అది బ్లేడ్స్ని రొటేట్ చేస్తుంది. నెక్స్ట్, యా మెకానిజం ఈజ్ నాట్ నీడెడ్ టు టర్న్ ద రొటేట్ అండ్ ఎగెనిస్ట్ ద విండ్. సాధారణంగా హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్లో యా మెకానిజం అనేది ఒకటి ఉంటుంది. యా మెకానిజం ఏం చేస్తుందంటే వెనుకనున్నటువంటి దానికి నైసిల్లో వెనకున్నటువంటి ఎనిమోమీటర్స్ విండ్ డైరెక్షన్ తెలియజేస్తూ ఉంటాయి. ఆ విండ్ డైరెక్షన్ని బేస్ చేసుకొని దాని లోపల ఉండే ఆ నైసల్లో ఉండేటటువంటి యా మెకానిజం ఏం చేస్తుందంటే విండ్ యొక్క డైరెక్షన్ అనుగుణంగా బ్లేడ్ యొక్క డైరెక్షన్ని సర్దుకుంటూ ఉంటుంది అనమాట, అడ్జస్ట్ చేసుకుంటారు. అటువంటి మెకానిజం అనేది వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ లో ఉండదంటే దాని అవసరం లేదు. అదే హారిజాంటల్ యాక్సెస్ లో అయితే అవసరం ఉంది. అదర్వైజ్ ఆ బ్లేడ్స్ మళ్ళీ దాని డైరెక్షన్ మారిపోతే తిరగడం ఆగిపోతాయి. కానీ వెర్టికల్ యాక్సెస్ లో అటువంటి సమస్య లేదు. తర్వాత ద జనరేటర్, గేర్ బాక్స్, సో ఫార్త్ మే బి ప్లేస్డ్ ఆన్ ది గ్రౌండ్ అండ్ ద టవర్ మే నాట్ బి నీడెడ్ ఫర్ ది మెషిన్. ఇక్కడ ఏంటంటే వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ కి సంబంధించి పెద్ద టవర్ అయితే అవసరం ఉండదు. రెండవది గేర్ బాక్స్, జనరేటర్ ఇవన్నీ కూడా భూమి మీదే ప్లేస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ భూమి నుండి జస్ట్ కొంత ఎత్తులో మనం దీన్ని ప్లేస్ చేయొచ్చు. అదే హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా టవర్ పై భాగంలోనే దాన్ని ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ద హెవీ మెషినరీ కంటైనింగ్ ఇన్ ద నైసిల్ మీన్స్ దానిలో ఏముంటాయి ఇంతకుముందే చెప్పుకున్నాం. జనరేటర్, గేర్ బాక్స్, షాఫ్ట్లు, లో షాఫ్ట్, హై స్పీడ్ షాఫ్ట్ ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. ఈ మెకానికల్ కాంపోనెంట్స్ అన్ని కెన్ బి లొకేటెడ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ వేర్ ఇట్ కెన్ బి సర్వీస్డ్ ఈజీలీ. దీనికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ కి సమస్య తలెత్తినప్పుడు దాన్ని సర్వీస్ చేయడం కూడా భూమి పైన కనుక ఈజీగా ఉంటుంది. అదే హారిజాంటల్ యాక్సెస్ కి సంబంధించి సర్వీస్ చేయాల్సి వస్తే దానిని టవర్ నుండి క్రిందకి దించి దాన్ని సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎక్కువ ఎక్స్పెన్స్ తోనూ ఎక్కువ శ్రమతోనూ కూడుకున్నటువంటి అంశం. అలా అని చెప్పి దీనిలో అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పలేము. దీనిలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దానిని నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం.
సార్ చిన్న డౌట్ సార్. చెప్పు. సార్ మామూలుగా మనకి ఆరిజెంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదా సార్. మరి విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం కోసం మనం వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ ఎందుకు సార్ వాడతాం? ఆరిజెంటల్ వాడుకోవచ్చు కదా సార్. హారిజాంటల్ వాడుతారు, కాకపోతే కొన్ని ప్రాంతాలకి ఇవి అనుకూలమైనవి. నువ్వు చెప్పింది ఒకటి రైట్. ఏంటంటే హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్ వలనే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే అట్ ద సేమ్ టైం దాని తాలూకా ఎక్స్పాన్సెస్ కూడా అలాగే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రిఫర్ చేసేది కూడా మాక్సిమం ప్రిఫర్ చేసేది హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ గా మనం ప్రిఫర్ చేస్తున్నారు. చెప్పు సార్. మనం చాలా దగ్గరలో వర్టికల్ సార్, వర్టికల్ అదే సార్ అదే సార్ వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ ని ఎక్కువ చూస్తాం కదా సార్ బయట ఎక్కడైనా సార్. హారిజాంటల్ తక్కువ, అంటే మామూలుగా ఎక్కడైనా ఈ వాతావరణ కేంద్రాల దగ్గరే చూస్తాం హారిజాంటల్. వర్టికల్ ఎక్కువ కనిపిస్తాయి కదా సార్. వర్టికల్ ఎక్కువ అంటే హారిజాంటల్ అన్ని ప్రాంతాలకు అనుకూలమైనది కాదు. ఇప్పుడు ఇది అన్ని ప్రాంతాల్లో అంటే మన మిషనరీ పైన ఉంటుంది కదా సార్. పైన ఉండేటప్పుడు ఆ ప్రాంతం బట్టి ఇబ్బంది ఏంటి సార్? అంటే మిషనరీ పైన ఉంటుంది, పైన ప్రసాద్ డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రసాద్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే సార్ సాఫ్ట్ అనేది పైన ఉంటది, పైన తిరుగుతుంటది కదా సార్. మరి మనకి ఇబ్బంది ఏముంటది సార్? ఎక్కడ ఇబ్బంది ఉండవు? హారిజాంటల్ లోనా వెర్టికల్ లోనా? అంటే హారిజాంటల్ సార్. హారిజాంటల్ అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అక్కడ దీనికి ఏంటంటే హై విండ్ ఉండాలి, లేదంటే బ్లేడ్స్ తిరగవు ఈజీగా హారిజాంటల్ యాక్సెస్ లో. ఇది లో విండ్ లో కూడా తిరుగుతుంది అనమాట, కానీ దీనికి ఎఫిషియన్సీ తక్కువ. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, విండ్ టర్బైన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం అవసరము? ఎక్కువ గాలి వచ్చినటువంటి పర్వతాలపైన, కొండలపైన వీటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. లోకల్ సర్కమ్స్టెన్సెస్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న దగ్గర, తర్వాత అడవులు, అటువంటి ప్రాంతాల్లో ఈ హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ ని మనం ఎస్టాబ్లిష్ చెయ్యం. ఎందుకంటే చేస్తే దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఎందుకంటే అక్కడ సరైనటువంటి విండ్ ఉండదు. ఇంతకు ముందు మీకు చెప్పాను, లోకల్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి, దానివల్ల అనమాట విండ్ స్పీడ్ తక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది, లోకల్ కండిషన్స్ అని. అది మీకు విండ్ క్యారెక్టరిస్టిక్స్ లో చెప్పాను. వేరియేషన్ ఆఫ్ విండ్ స్పీడ్ విత్ హైట్ అని చెప్పేసి ఒక పర్టికులర్ హైట్స్ వరకు, ఒక 100 మీటర్స్ వరకు ఎత్తులో మనకి ఈ అడవులు అంటే చెట్లు కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల విండ్ స్పీడ్ పెద్దగా ఉండదు. విండ్ స్పీడ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? 100 మీటర్ల పై భాగంలో ఎక్కువ ఉంటుంది. 100 మీటర్ల పై భాగం అనగానే పర్వత ప్రాని మైదానాలలో ప్రజల నివాసంగా లేనటువంటి ప్రాంతాలలో కానీ ఎస్టాబ్లిష్. అదే ఈ వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ ని మిగతా ప్రాంతాలలో కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అందుకోసం నువ్వు ఎక్కువగా చూస్తావు. బట్ ఎక్కువ అడ్వాంటేజెస్ దేని వల్ల ఉన్నాయంటే హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ వల్ల ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది, ఎక్కువ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. కాకపోతే దానిలో కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని వన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటాం. నెక్స్ట్ దానిని వన్స్ మనం దానిలో రిపేరింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా సమస్యలు తలెత్తితే దాన్ని రిపేర్ చేయడం కూడా ఆ పైన నైసిల్ అనే బాక్స్ కిందకి దించి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ బిగించాల్సి ఉంటుంది. అదే వెర్టికల్ యాక్సెస్కి అయితే ఈ నైసిల్ బాక్స్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది కనుక ఆ రిపేరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అందువల్ల ప్రాంతాలకు అనుగుణంగా, తర్వాత ఎక్స్పెండిచర్కి అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ ఎక్కువ అడ్వాంటేజెస్ ఖర్చు ఎక్కువైనప్పటికీ ఎక్కువ ఎఫిషియన్సీ దేరే హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ వల్ల ఎక్కువగా ఉంది. ఇది రైట్. దీన్ని కంపారిజన్స్ మీకు చెప్తాను ఇదే క్లాసులో. చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రసాద్ వింటున్నావా? దీని డిసడ్వాంటేజెస్ చెప్పిన తర్వాత కంపారిజన్ చెప్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది కూడా.
దీనిలో డిసడ్వాంటేజ్ చూడండి, బ్లేడ్స్ ఆర్ రిలేటివ్లీ క్లోజ్ టు ద గ్రౌండ్ వేర్ ద విండ్ స్పీడ్స్ ఆర్ లోవర్. ఇక్కడ ఈ వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ లో గ్రౌండ్ కు దగ్గరగా ఉంటాయి బ్లేడ్స్. విండ్ స్పీడ్స్ ఆర్ లోవర్, ఎక్కడైతే విండ్ స్పీడ్ లోవర్ ఉంటుందో అక్కడే ఉంటాయి. ద పవర్ అవుట్పుట్ ఈస్ లెస్ అండ్ విండ్ పవర్ ఇంక్రీజ్ ట్యూబ్ ఆఫ్ ద వెలాసిటీ. ఇక్కడ మన విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది భూతనం పెట్టిన దగ్గర విండ్ స్పీడ్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. విండ్ పవర్ సూత్రం ఏం చెప్పుకున్నాం మన ప్రీవియస్ క్లాస్ లో, P ఈజ్ ఈక్వల్ టు హాఫ్ రో ఏ వి క్యూబ్. వి అంటే విండ్ స్పీడ్, అక్కడ వి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా పవర్ తగ్గిపోతుంది, విండ్ పవర్ తగ్గిపోతుంది. సో మనం ఏం చెప్తాం అక్కడ, దీనివల్ల డిసడ్వాంటేజ్ అంటే తక్కువ మనం పొందుతాము, పవర్ అవుట్పుట్ అనేది చాలా చాలా తక్కువ. ద విండ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ నాట్ ఓన్లీ స్లోవర్ బట్ ఆల్సో మోర్ టర్బులెంట్. ఇంకో విషయం ఏంటంటే విండ్ స్పీడ్ అనేది ఎర్త్ మీద తక్కువ ఉండడమే కాదు, టర్బులెంట్ అంటే ప్రతి సందర్భంలో దాని ప్రెషర్ మారిపోతూ ఉంటుంది. ప్రెషర్ మారితే వెలాసిటీ మారిపోతుంది మళ్ళీ, విచ్ ఇంక్రీజ్ ద స్ట్రెస్ ఆన్ ది టర్బైన్స్. ఈ ప్రెషర్ ఎక్కువైనప్పుడు, వెలాసిటీ ఎక్కువైనప్పుడు, తక్కువైనప్పుడు ఒకే స్పీడ్ తో తిరిగితే ఇబ్బంది ఉండదు, కానీ స్పీడ్ లో చేంజెస్ వస్తున్నాయి. ఆ స్పీడ్ లో చేంజెస్ ఎందుకు వస్తాయి, ప్రెషర్ వల్ల రావచ్చు. అలాంటి సందర్భాలలో ఈ టర్బైన్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి అన్నమాట, ఎక్కువ స్ట్రెస్ ని ఫేస్ చేస్తాయి. నెక్స్ట్, లో స్టార్టింగ్ టార్క్. బ్లేడ్స్ మీద అప్లై అయినటువంటి టార్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ అది ప్రారంభ దశలో మరీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, లో స్వెప్ట్ ఏరియా. ఇది ఇంపార్టెంట్. స్వెప్ట్ ఏరియా అంటే ఇప్పుడు బ్లేడ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ ప్లేస్ ను ఆక్యుపై చేస్తూ తిరుగుతాయి. అదే ఈ వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ లో అయ్యేటటువంటి ఏరియా చాలా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా దాని యొక్క ఫాస్ట్నెస్ తగ్గే అవకాశం ఉంటుంది. అందువలన ఇవన్నీ డిసడ్వాంటేజ్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్, ఈ రెండింటి మధ్య కంపారిజన్ పవర్ పరంగాను, ఎఫిషియన్సీ పరంగా, ఎఫిషియన్సీ అన్న పవర్ అన్న ఒకటే, తర్వాత కాస్ట్ పరంగా, ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఈ స్లైడ్ లో. హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్, వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ రెండిట్లో కూడా చూడండి. ఫస్ట్ హారిజాంటల్ యాక్సెస్ కి అయితే టవర్ అవసరం ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద టవర్ ఉన్నదే ఆ బ్లేడ్స్ ని మనం కనెక్ట్ చేయలేం. దీనికైతే అసలు టవర్ రిక్వైర్మెంట్ లేదంటున్నారు, బట్ లిటిల్ బిట్ టవర్, ఒక యాక్సిస్ కోసం అనే టవర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, మోర్ స్పీడ్. హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ ఎక్కువ స్పీడ్ తో తిరుగుతాయి. దీనికి వెర్టికల్ కి అయితే లో స్పీడ్. హారిజాంటల్ విండ్ మోర్ కాస్ట్. నేను ముందే చెప్పాను కదా, దీన్ని అసలు ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి హై ఎక్స్పెన్సివ్. ఇక్కడ వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అయితే లో కాస్ట్, చాలా తక్కువ స్పెండ్ చేయడంతోనే మనం దీనిని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ తక్కువే, కానీ వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ తో కంపేర్ చేసినప్పుడు మాత్రం దీని యొక్క ఎక్కువ. ఇన్ జనరల్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ, కానీ దేంతో కంపేర్ చేసినప్పుడు, వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ తో కంపేర్ చేసినప్పుడు దీని యొక్క మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు, విండ్ యొక్క డైరెక్షన్ మారితే హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ లో డైరెక్షన్ మారాలి, మారితేనే అది తిరుగుతుంది, అదర్వైజ్ ఆ బ్లేడ్స్ తిరగవు. ఆ డైరెక్షన్ ని ఎనిమోమీటర్ తో ఇండికేట్ చేసి యాతో మనం కంట్రోల్ చేస్తాం. అటువంటి అడ్జస్ట్మెంట్ ఏమీ కూడా యాక్సిస్ విండ్ టర్బైన్ కి అవసరం లేదు. నెక్స్ట్, మోర్ పవర్ జనరేషన్ పాసిబుల్, లెస్
పవర్ జనరేషన్ పాసిబుల్. దేనిలో లెస్ పవర్ ఉంటుంది? వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ లో చాలా చాలా తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం. వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ లో అయితే ఎక్కువ విండ్ మనం ప్రొడ్యూస్ చేయగలం. నెక్స్ట్, పవర్ కోఎఫిషియంట్ గురించి, టిఎస్ఆర్ గురించి తెలుసుకుందాం. దీని డెఫినేషన్స్ ఆల్రెడీ అయినప్పటికీ మరొకసారి దీన్ని డిస్కస్ చేద్దాం. చూడండి, పవర్ కోఎఫిషియంట్ ఇన్ సిపితో తెలియజేస్తాం. పవర్ అవుట్పుట్ ఇన్ ద విండ్ టర్బైన్ బై టోటల్ అవైలబుల్, ఇది పవర్ కోఎఫిషియంట్, దాన్ని సిపితో ఇండికేట్ చేస్తాం. అలాగే టిఎస్ఆర్ అంటే ఏంటి? టూత్ స్పీడ్ రేషియో. టూత్ స్పీడ్ రేషియో, ఆ పళ్ళు కదిలే వేగం యొక్క నిష్పత్తి. స్పీడ్ ఆఫ్ ది బ్లేడ్ బై అవైలబుల్ స్పీడ్ అన్నమాట. చూడండి, ఈ సిపి అనేది హారిజాంటల్ యాక్సిస్ కి 0.56 నేను క్లాస్లో చెప్పాను, నేను ప్రీవియస్ క్లాస్లో. అదే దీనికి వచ్చేసరికి దాదాపుగా 1 to అంతకు మించి ఏమి ఉండదు. అలాగే టిఎస్ఆర్ అనేది హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్కి వస్తే 6 to 9 ఉంటుంది. ఈ రెండు కూడా రేషియోస్ అంటే వీటికి ఎటువంటి యూనిట్స్ ఉండవు. దీనికైతేనో టిఎస్ఆర్కి అయితే 1 to 2. ప్రసాద్, ఇవన్నీ బేస్ చేసుకొని స్పీడ్ రేషియో, టూత్డ్ స్పీడ్ రేషియో అంటారు. అంటే తెలుగులో స్పీడ్ రేషియో అంటే ఈ టెర్మినాలజీ ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఈ మెటీరియల్ అవైలబిలిటీ అసలు తెలుగులో లేదు. అసలు మనకి ఇది కొత్త సబ్జెక్ట్ అందరికీ. మేము వేరు వేరు బుక్స్ నుండి గ్యాదర్ చేసి తీసుకొని దాని నుండి రాసి చెప్పడం జరుగుతుంది, ఇంటర్నెట్ లోను అన్నిట్లోనూ కలిపి. స్పష్టంగా అంటే నేను మళ్ళీ తెలుగు ఎలా చెప్తామంటే, ఈ పండ్ల వేగాల నిష్పత్తి ఆ విధంగా చెప్పుకోవచ్చు మనం. టూత్ స్పీడ్ రేషియో అన్నాం కదా, లేకపోతే వింగ్స్ అంటే రెక్కల వేగాల నిష్పత్తి, ఆ విధంగా చెప్పుకోవచ్చు. దీనిలో ఏం చెప్పాము ఒకసారి నేను ఫస్ట్ రీకాల్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, విండ్ టర్బైన్స్ 2 types: హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్, ఇంకోటి వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్. హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ గురించి ఇది వరలోనే మీరు చదువుకున్నారు, నేను చెప్పడం జరిగింది. దానిలో డిఫరెంట్ పార్ట్స్, టవర్ గురించి, జనరేటర్ని ఎక్కడ ఫిక్స్ చేస్తారు, విషయాలన్నీ చెప్పడం జరిగింది. దీనికి వచ్చేసరికి వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ గురించి ఇంతకు ముందు డిస్కస్ చేయలేదు, ఇప్పుడే డిస్కస్ చేయడం జరిగింది. దీనిని మనం హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ తో కంపేర్ చేసి చెప్పడం జరిగింది. ఈ రెండింటిలో ఏది అడ్వాంటేజ్, ఏది డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పడం జరిగింది. మనం ఇన్ జనరల్ వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ కంటే హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ ని ప్రిఫర్ చేయడమే బెటర్. ఎందుకంటే మనం దాని యొక్క ఎఫిషియన్సీ, దీని యొక్క ఎఫిషియన్సీ చాలా తేడా ఉంటుంది. కాకపోతే నువ్వు ఈ ప్రసాద్ చెప్పేట్టు మనం ఎక్కువ సందర్భాల్లో వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ చూస్తున్నామని చెప్పాం. అలా చెప్పడానికి కారణం ఏంటంటే మనం తిరిగే ప్రాంతాలలో అవి కనిపిస్తున్నాయి. అలా కనిపించడానికి కారణం ఆ ప్రాంతాలలో హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకూలం కాదు. ఆ పరిస్థితుల వల్లనే మనం చూడగలుగుతున్నాం. మనం HAWTని ఎక్కడ చూడగలుగుతున్నాం అంటే పెద్ద పెద్ద పర్వతాల పైన, పెద్ద పెద్ద కొండల పైన, పర్వతాల పైన, అడవులు లేనటువంటి మైదాన ప్రాంతాలలో, ఎటువంటి నివాస యోగ్యం కాని ప్రాంతాలైతే వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు.
అలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళడం తక్కువ కనుక హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ ని మనం చూడట్లేదు. వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ మనకు తరువుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చూడండి. సిపి అనేది హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ కి 56% అయితే సిపి అనేది వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ కి 1 to 2%. అదే టిఎస్ఆర్ అనేది హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ కి 6 to 9% అయితే టిఎస్ఆర్ అనేది వెర్టికల్ యాక్సెస్ కి వచ్చేసరికి 1 to 2%.